లే తపోవీరా, లే. విశ్వేశ్వర, విశ్వరూప, పరమేశ్వర, పతిత భావన, పాపోహం పాపోహం, పాకిమాం పాకిమా. తల్లి, జగజ్జనని, లోకమాత, నా అపరాధాన్ని క్షమించు తల్లి. నన్ను అనుగ్రహించు, అనుగ్రహించు. నీ తప్పేమీ లేదు నాయనా, అదంతా మాయా ప్రభావం. లే, నీ అభీష్టం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం, కోరుకో. ధన్యోస్మి మహాదేవ, ధన్యోస్మి. మా మాతృశ్రీ వారి నిత్య పూజకు మీ ఆత్మలింగం ప్రసాదించండి. తీసుకో. మహాప్రసాదం. కాని జాగ్రత్త, పరాశక్తి నుంచి వేరు కాని ఈ శివశక్తిని నీ తపోశక్తితో వేరు చేసి ఈ జ్యోతిర్లింగ రూపంతో తీసుకుపోతున్నావు. ప్రకృతి స్వరూపిణి అయిన ధారుని అనుక్షణము దీన్ని అపేక్షించి ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లింగానికి భూస్పర్శ కలిగితే తక్షణం అందులోని ప్రచండ ఓజస్సు భూగర్భంలో ప్రవేశిస్తుంది. మళ్లీ దాన్ని కదిలించడానికి, తరలించడానికి హరివిరించాదులకే కాదు, నాకు అసాధ్యమే. లంకానగరం చేరే వరకు ఈ తేజోమూర్తిని నేలపై మోపకు. జాగ్రత్త. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. ఓం హర హర మహాదేవ శంభో. ఆత్మలింగం. ఏమిటి నారదా, సదాశివుని ఆత్మలింగం అపహరించారా? ఎవరు, ఎప్పుడు? వినాయక, నేను ఇంకా పాలు తాగే పసిపాపడనుకున్నావా నీ మాటలన్నీ నమ్మడానికి? నిన్ను పూజించి నీ అనుగ్రహం పొందకుండానే రావణాసురుడు ఇంత ఘనకార్యం సాధించాడా? నిజంగా నారదా, ఆ లంకేశ్వరుడు నన్ను పూజించలేదు సరిగదా, నా పేరు కూడా స్మరించలేదు. చిత్రాలలోకెల్లా విచిత్రమైన సంగతి వింటున్నా. నీ పాదాలకు మొక్కకుండా ఆ రావణాసురుడు ఇంత ఘనకార్యం చేశాడంటే వాడు దేవతలను మించిన మహాప్రభావుడేనయ్యా. వాడు ఆత్మలింగంతో లంకానగరం చేరి శివప్రతిష్ఠ చేశాడు. ఇక మీరంతా వాడి కొలువుకు చేరవలసిన వారే. ఏమిటి నారదా, రావణుడు కొలువుకా? కాదు, కొలువుకు కాకపోతే కుడుముల సమారాధనక. ఎక్కడున్నాడా రావణుడు? నాకు తెలియదు. పడమటి కనుమల దాపులో ఉన్నాడు. అవురా రావణ, నీ దురహంకారానికి తగ్గ పరిహారం కట్టిస్తాను. నారదా, వినాయకుడి ప్రతిభా విశేషం చూదు గాని. నారాయణ నారాయణ. పటు పటు పటు, నాకు చిన్న ఉపకారం చేస్తావా? ఏం చేయాలి? సూర్యాస్తమయం కావస్తుంది. సంధ్యావందనం ముగించుకుని వస్తాను. అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంది. ఈ భాగ్యానికి నేనెందుకు? ఆ గట్టు మీద పెట్టి వార్చుకోవయ్యా. కూడదు నాయన, అన్యథా చేస్తే దక్కదు. చేతిలోనే పట్టుకోవాలి. నా చేతికిస్తే దక్కుతుందని ఏ నమ్మకం? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి. కాలాతీతం అవుతుంది. తీసుకో నాయనా. సరే, నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో? గణేశ భట్టు. అచ్చంగా బాలగణపతి వలనే ఉన్నాం. నీ తండ్రి పేరేమిటో? శంకర భట్టు. భలే, సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు. తీసుకోనైనా. అమ్మయ్యో, ఏమిటయ్యా ఇంత బరువుందే? తప్పు నాయన, కింద పెట్టకూడదు. పరమేశ్వర నామోచ్చారణ చేయి, దానంతట అది తేలికబడుతుంది. ఇది చెప్పు నాయన. ఓం నమః శివాయ.
నమ శివాయ. అవునయ్యా, నామస్మరణ చేస్తే బరువు తగ్గిపోయిందే. మరేమనుకున్నావు నాయన? పంచాక్షరీ మంత్రమై. నీ వెళ్ళొస్తాను. జాగ్రత్త. యాయోయ్, మర్చిపోయాను, నీ పేరేమిటి? రావణ. రావణ? రాక్షస? అమ్మ బాబోయ్, చచ్చాను. భయపడకు నాయన. నీ వంటి అమాయకుల్ని నేనేమీ చెయ్యి. నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తాను. చెప్పు నాయన, నీకేం కావాలి చెప్పు. నాకు వినాయక చవితి నాడు చేస్తారే కుడుములు, ఉండ్రాళ్ళు, అవి. ఓ అవన్నీ ఇస్తాను నాయన, జాగ్రత్త. రావణా! అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏమిటి నాయన? నేను మోయగలిగినంత వరకు మోస్తా. మోయలేనప్పుడు 3 సార్లు పిలుస్తా. వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈ లింగానికి నేను బాధ్యుణ్ణి కాను. పిలవగానే వస్తాను. పాప పరమ భక్తుడు. ముందుగా పూజించడం మరచినా చిగురున పూజిస్తానని వాగ్దానం చేశాడు. కాదు మరి, అందుకనే అసలు సంగతి మర్చిపోయావు. కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా? వినాయక, నీ వచ్చిన పనేమిటి, చేస్తున్నదేమిటి? ఆత్మలింగంతో ఇలాగే కైలాసానికి వెళ్ళిపోనా? వద్దు వద్దు, అక్కడ ఉంచు. సరే. రావణా! నారాయణ, నన్ను కరుములకు కానీ. ఓ రావణా! ఇదిగో 3వసారి పిలుస్తున్నా. రా రా రా. పట్టు! శివాయ నమః. పట్టు! పట్టు! నిర్భాగ్యుడా, సర్వనాశనం చేసేది నిన్నేం చేశావు? అయ్యో బాబోయ్! అయ్యో, చచ్చాడు రావణా! రాక్షసుడు చంపుతున్నాడు. అయ్యో నాయనా! రావణా! గోవిందా! నారాయణ! ఈ భటుడే నా పాలిటి విఘ్నేశ్వరుడయ్యాడు. నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు. నన్ను సర్వనాశనం చేశాడు. ఆత్మలింగమా? ఈ కుర్రవాణి చేతికిచ్చావా? నేనేం చేశాను? చెట్టుకు పారిపోయానా? చెప్పినట్లు 3 సార్లు కేకేశాను. రాకపోతే ఏం చేయను? ఓరి పాపి, రావణుని సర్వనాశనం చేశావు కదరా. అందుకే నా చేతికి ఇవ్వద్దున్నా. ఈయనే బలంతం చేశాడు. మనవడా, నీదే తప్పు. పోనీ ఈ కుర్రవాణ్ణి చంపి మాత్రం ఏం ప్రయోజనం? బాలక, పారిపో. నారాయణ. ఫళ ఫళ. వినాయక, ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా. ఇప్పటికైనా తృప్తి అయిందా? అబ్బా, ఏమి బలమయ్యావానిది. కుడుములు, ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే. ఆ ఇప్పుడు ఇచ్చాడుగా, వేడివేడిగా. చాలవు. ఇలాంటివా? వద్దు బాబోయ్. వెళ్ళిరా. ఓం నమ శివాయ. రావణ, మనవడా, వద్దు, శ్రమపడద్దు. భూదేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా చోటు. దైవం నీకు ప్రతికూలించింది. ఈ ప్రయత్నం విరమించి లంకానగరానికి వెళ్ళి. వెళ్ళను తాత. మనవడా, మాటకిచ్చిన మాట నిలబెట్టుకోలేని వచ్చిన ప్రశ్నలయ్యాను. నా ప్రాణం పోయినా సరే ఆత్మలింగం లేనిదే లంకానగరంలో అడుగు పెట్టాను. వెళ్ళు తాత, వెళ్ళు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
పరమేశ్వర భక్త పరాధీన భక్తవత్సల నమో నమః. పరమేశ్వర దయామయ దేవత దేవ హర హర మహాదేవ శంభో శంకర. వత్స శాంతించు. ఈ క్షేత్రం మహాపవిత్రమైంది. అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది. అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం. నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకం అవుతుంది. ధన్యోస్మి దేవా ధన్యోస్మి. ఇదే రావణుడు సంపాదించి తెచ్చిన ఆత్మలింగం. మహాబలేశ్వరుడను పేర పశ్చిమ తీరాన ఉన్న గోకర్ణంలో నేటికి కోటాను కోటి భక్తుల పూజలందుకుంటూ ఉన్నాడు. ఈ గోకర్ణ క్షేత్రాన్ని భూకైలాసమని భారతీయులు సేవిస్తున్నారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా పూజించేది గణపతిని. దివ్యాలంకార భూషితుడైన మహాబలేశ్వరుని మధుర మంగళమూర్తి జగన్మాత దుర్గాదేవి. శివరాత్రి సమయంలో జరిగే మహాబలేశ్వరుని రథోత్సవం